పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502225533. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపటి నుంచి మరోసారి యాత్రకు సిద్ధం కానున్నారు. ప్రజాహితమే లక్ష్యంగా కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈ యాత్ర సాగనుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాలను వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో ప్రజాహిత పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఇక అందులో భాగంగా కొండగుట్ట అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుంచి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నెల 10 నుంచి 15 వరకు జరిగే యాత్ర తొలి విడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. ఇక సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లిలో తొలి విడత ముగింపు సభను నిర్వహించనున్నారు. తొలి దశలో మొత్తం 119 కిలోమీటర్ల మేరకు యాత్ర చేయనున్నారు బండి సంజయ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపటి నుంచి మరోసారి యాత్రకు సిద్ధం కానున్నారు. ప్రజాహితమే లక్ష్యంగా కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాలను వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో ప్రజాహిత పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ యాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ నుండి తెలుసుకుందాం. విజయభాస్కర్, మనం చూస్తున్నాం ఏదైతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర అంటూ అనేక విడతలుగా 6 విడతలుగా చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీపై ప్రజల్లో నమ్మకం, బలం కూడా పెరిగే విధంగా చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందుకొస్తున్న వేళ మరొకసారి బండి సంజయ్ యాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి బీజేపీ రాజకీయాలను ఒకసారి మనం చూసినట్లయితే ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లారు. అనంతరం కొన్ని మార్పులు చేర్పులు ఇటు భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా వాళ్ళకి 2.5 సంవత్సరాల టైం అయిపోయినటువంటి తరుణంలో తనని రాష్ట్ర అధ్యక్షునిగా పక్కకు పెట్టారు. అనంతరం అప్పటి వరకు ఉన్నటువంటి ఊపంతా కూడా తగ్గిపోయింది అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరోసారి ఇటు కేంద్ర ఆదేశాల మేరకు బండి సంజయ్ రాష్ట్రంలో మరోసారి రేపటి నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. ముఖ్యంగా ఇటు భారతీయ జనతా పార్టీ అనుకున్న కరీంనగర్ వాసులకు సెంటిమెంట్ నిలయంగా ఉన్నటువంటి కొండగట్టులో రేపు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి అనంతరం పక్కనే ఉన్నటువంటి ఆ గ్రామంలో బండి సంజయ్ తన యొక్క పాదయాత్రను ప్రారంభించున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ముందుగా కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి ఆయా ప్రతి నియోజకవర్గాలను కలుపుతూ ఇటు చొప్పదండి అనుకున్న సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ తో పాటు మానకొండూరు ఇవన్నిటిని కలిపే విధంగా ఒక పాదయాత్రను అయితే రూపొందించారు. దాన్ని రేపు ఉదయం కొండగట్లో పూజలు నిర్వహించి బండి సంజయ్ ప్రారంభించున్నారు. ఆ పాదయాత్ర ఎండింగ్ కూడా పక్కనే ఉన్నటువంటి వేములవాడ పక్కనే ఉన్నటువంటి సిరిసిల్ల కేంద్రంలో ముగించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగినటువంటి ఈ పాదయాత్ర రేపు ఇటు పార్లమెంటు, ముఖ్యంగా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు స్థానంలో మొదలవుతుంది. తిరిగి ఇదే పార్లమెంట్ లో ముగించేలా ప్రతి గ్రామం, ప్రతి మండలం, నియోజకవర్గంలో ప్రతి గ్రామం కలిసి వచ్చేలా కూడా ప్రణాళికలు రూపొందించారు. అనంతరం రేపు మంచి రోజు కావడం మనం చూస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర అంటూ ప్రజలకు వెళ్ళినప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఏదైతే సభ ఉంటుందో బహిరంగ సభకి పెద్ద కేంద్ర మంత్రిని ఎవరొకరు తీసుకొచ్చారు అధిష్టానం నుంచి. ఈసారి కూడా అట్లా ప్లాన్ చేసే ఛాన్స్ ఏదైనా ఉందా? ముమ్మాటికి అదే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు. అయితే గత వారం క్రితం చివరి వారంలో అమిత్ షా టూరు పెట్టినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయింది. తిరిగి మరోసారి అమిత్ షానా లేదంటే ఇంకేదైనా కేంద్ర మంత్రిని తీసుకొచ్చేటువంటి ఒక ప్లానింగ్ గా ఈ పాదయాత్ర ముగిసే లోపు కూడా అది ప్లానింగ్ కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్ పైన ప్రత్యేక దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ. మన గతంలో చూసినట్లయితే కూడా
ఎన్నికల సమయంలో ముఖ్యమైనటువంటి నేతలు గతంలో యోగి అనుకున్నా, నరేంద్ర మోడీ అనుకున్నా, అలాంటి చాలా టూర్లకు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి, రామగుండం అనుకున్నా, కరీంనగర్ లో ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తిరిగి మరోసారి రాష్ట్రంలో ఊపు తీసుకొచ్చేందుకు, ఎందుకంటే గతంలో వచ్చినటువంటి పార్లమెంటు స్థానాల కన్నా ఎక్కువగా గెలిపించుకోవాలి, కేంద్రంలో మోడీ హవా ఉన్నటువంటి తరుణంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల నుంచి కూడా ఈ కసరత్తు చేసినట్లయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ బాగా వేసేందుకు ఇప్పుడైతే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇటు ముఖ్య నాయకులందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నంలో రేపు ప్రారంభించేటువంటి పాదయాత్ర పైన మంచి ఊపైతే కనిపిస్తా ఉంది మనకి.